నువ్వు ఏ మేలు చేసినా సరే విమర్శించే వాళ్ళు ఉంటారు, వేధించే వాళ్ళు ఉంటారు, ఎగతాళి చేయడం, హేళన చేయడం, అవమానపరచటం, రాళ్ళు విసరటం, విమర్శించటం, ఇదే వీళ్ళ పని. సహోదరి సహోదరు దయచేసి వినండి. మనం దేవుని చిత్తం చేస్తున్నప్పుడు అది నీ వ్యక్తిగత జీవితం కావచ్చు, కుటుంబాన్ని నిర్మించుకునే విషయం కావచ్చు, నువ్వు సేవ చేసే విషయంలో కావచ్చు, ఉద్యోగంలో విజయం సాధించటం కావచ్చు, చేస్తున్న పనులలో నువ్వు ప్రతిఫలాన్ని చూడడం కావచ్చు, నువ్వు ఏదైనా సరే దేవుడు చెప్పినట్టుగా చేస్తూ వెళుతున్నట్లయితే వినో, సైతాను మనుషులు మౌనంగా ఉండడం సాధ్యం కాదు. నువ్వు ఏ మేలు చేసినా సరే విమర్శించే వాళ్ళు ఉంటారు, వేధించే వాళ్ళు ఉంటారు, వెక్కిరించే వాళ్ళు ఉంటారు. అక్కడ యజ్రా గ్రంథంలో మనం చూసాం, జెరుబ్బాబెలు వచ్చి మందిరం నిర్మిస్తూ ఉంటే స్థానికంగా ఉన్న కొంతమంది వచ్చి అడ్డుపడిపోయారే, ఆటంకపరిచేశారే. దేవుని చిత్త ప్రకారం మందిరాన్ని శుభమా అంటూ కట్టడానికి పునాదులు వేస్తే వచ్చి అడ్డుపడిపోయారు. కుదరదు, మందిరం కట్టడానికి కుదరదు. లేనిపోనివన్నీ కూడా రాజుకు ఎక్కించి 14 సంవత్సరాలు దేవుని చిత్తానుసారంగా నిర్మించబడినటువంటి మందిరాన్ని 14 సంవత్సరాలు వాళ్ళు ఆటంకపరిచారు. ఎస్, మన జీవితంలో దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ ముందుకు సాగుతుందా? మర్చిపోకండి, ఆటంకాలు వస్తాయి, అభ్యంతరాలు వస్తాయి. ఎందుకని? బైబిల్ సెలవిస్తుంది, ఎవరిని మృంగుతున్నా అని చెప్పి మన శత్రువు అయినటువంటి అపవాది సైతాను దివారాత్రములు వాడు మన చుట్టూ గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా దయచేసి వినండి. సేవక, వింటున్నావా? నువ్వు ఏ పని చేసినా సైతాను పెద్దగా ప్రతిస్పందించకపోవచ్చేమో కానీ మందిరం కొరకు నువ్వు స్థలం కొని అక్కడ మందిరం కట్టడానికి నువ్వు పునాది వేయి. ఆ ప్రాంతంలో ఉన్న దెయ్యాలన్నీ వచ్చేస్తాయి. జ్ఞాపకం పెట్టుకో, ఆ ప్రాంతంలో ఉన్న దెయ్యాలన్నీ కలిపి వచ్చేస్తాయి. కారణం తెలుసా? నువ్వు మందిరం నిర్మించావయ్యా అంటే సేవ చేసేటటువంటి సంఘ కాపరిగా ఉండేటటువంటి నువ్వు కావచ్చు, నేను కావచ్చు, మన యాత్ర ఒకరోజు ముగిసిపోతుంది. సేవకుడు చనిపోవచ్చు, కానీ సంఘం మాత్రం మరణించదు. సేవను మాత్రం దేవుడు కొనసాగిస్తాడు. అది సైతాన్ గడికి తెలుసు. నువ్వు ఒక చిన్న మీటింగ్ పెట్టావంటే మీటింగ్ పెట్టేసావు, ముగించేసి వెళ్ళిపోతావు. పెద్ద క్రూసైడ్ పెట్టావంటే ఆ క్రూసైడ్ 3 రోజులు 4 రోజులు పెడతావు. గ్రౌండ్ నిండా జనాలు వస్తారు, వాక్యం వింటారు. ఆ తర్వాత మొత్తం మనం అంతా సర్దేసుకుని వెళ్ళిపోతాం. సో ఇది కేవలం 3 రోజులు 4 రోజులు ముచ్చట మాత్రమే. మన పరిచయంలో ఏది చేసినా సైతాను ఆటంకపరిచే ప్రయత్నం చేస్తాడు. కానీ మందిరం కట్టాలని చెప్పి మందిరం కోసం స్థలం కొన్నా, మందిరం నిర్మించడానికి పునాది వేసిన సైతాను అక్కడున్నటువంటి దెయ్యాలన్నిటినీ పంపిస్తాడు. నీ జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి వ్యతిరేకత, ఎప్పుడూ చూడనటువంటి ఆటంకాలు, అభ్యంతరాలు, అవమానాలు ఇవన్నీ అమాంతంగా వచ్చి పడతాయి. ఎగ్జాంపుల్ మనం చూసాం కదా, యెరుబ్బాబెలు కాలంలో ఎలా వచ్చి పడిన ఆటంకాలు. ఇప్పుడు చూడండి, శుభమా అంటూ నెహెమియా దేవుని చిత్త ప్రాకారం కట్టడానికి పనులన్నీ పురమాయించి పరామర్శిస్తూ వాళ్ళను ప్రోత్సహిస్తూ పనులు ప్రారంభించి చక్కగా ముందుకు సాగుతున్నప్పుడు ఎక్కడలేని కోపం, ఎక్కడలేని వేదన, ఎక్కడలేని బాధ టోబియాకు సన్బల్లటుకు వచ్చేసింది. అవసరం అంటారా? అందుకే చెప్తున్నాను, ఎవరైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు మంచి మనస్సు కల వాళ్ళు ఏం చేస్తారో తెలుసు, దాన్ని అభినందిస్తారు, ఆనందిస్తారు, ఆశీర్వదిస్తారు. కానీ సైతాను మనస్సు గల వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆవేశపడిపోతారు, అనాలోచనగా మాట్లాడతారు, అవమానపరిచే ప్రయత్నం చేస్తారు, అడ్డుకోలుగా విమర్శించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అది వాళ్ళ బుద్ధే. హేబేలు దేవుడు అంగీకరించాడు, హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు. కయ్యను తట్టుకోలేకపోయాడు, ఏడుపు. ఎంత కోపం వచ్చిందయా అంటే హేబేలును చంపేంత కోపం వచ్చేసింది. అవసరం అంటారా? ఇది కయ్యూని యొక్క స్పిరిట్. దావీదును 10 మంది కలిసి మెచ్చుకుంటున్నప్పుడు చూడలేకపోయాడు సౌలు, అసూయ. అది సౌలు మనస్సు. నెహెమియా అద్భుతంగా ఆ ప్రాకారం నిర్మిస్తూ ఉంటే చూసి సంతోషించడానికి బదులుగా టోబియా సన్బల్లటు రెచ్చిపోయారని, కోపంతో ఆవేశంతో రెచ్చిపోయారండి. అవసరం అంటారా వాళ్ళకి? అది సైతాన్ యొక్క మనస్సు. అనగా సహోదరులు, మనము మన జీవిత ప్రయాణంలో దేవునికి ప్రార్థన చేసి ఏదైనా ప్రారంభించినా కూడా ఆటంకాలు వస్తాయి, అభ్యంతరాలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఆ విషయం మాత్రం మర్చిపోకండి. కానీ నెహెమియాకు తెలిసింది ఒకటే, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎంతమంది అడ్డగించే ప్రయత్నం చేసినా
దేవుడు నాకు ఇచ్చిన పని మాత్రం నేను ఆపను, కంటిన్యూ చేస్తాను. ఎందుకని? ఈ పని దేవుడు నాకు ఇచ్చాడు, ఆ పని కంటిన్యూ చేస్తాను అనే ధైర్యముతో, బహుధైర్యముతో ముందుకు సాగాడు. అవమానించేవాళ్ళు అవమానించారు, హేళన చేసేవాళ్ళు హేళన చేశారు, తనను తన నాయకత్వాన్ని చిన్నచూపు చూశారు. ఇవన్నీ జరిగినాయి. నెహమ్యా పట్టించుకోలే. సహోదరుడా, సహోదరి, పట్టించుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన పని చేసుకుంటూ ముందుకెళ్ళు. అంతేగాని సైతాను సంబంధుల ద్వారా నీ మీద వేసేటటువంటి రాళ్ళను గూర్చి, నిందలను గూర్చి, అవమానాలను గూర్చి, విమర్శలను గూర్చి నువ్వు పట్టించుకుంటూ కూర్చున్నట్లయితే నీకు దేవుడిచ్చినటువంటి పనిని నువ్వు చేయలేవు. దులుపుకోవడం నేర్చుకోమని మనవి చేస్తున్నాను. నీ విజయాలు చూసి ఆనందించే వాళ్ళు ఉంటారు, అలాగే అవమానించే వాళ్ళు కూడా వస్తారు. మరొక విషయం చెప్తున్నాను, సహోదరి సహోదరులు జాగ్రత్తగా వినండి. నువ్వు పొందుకునే విజయాలు అసలు శిశులైన శత్రువులు ఎవరో వాళ్ళని బయటకు తీసుకొస్తుంది. నువ్వు ఎదుర్కొనే కష్టాలు అసలు శిశులైన స్నేహితులు ఎవరో వాళ్ళని బయటకు తీసుకొస్తుంది. నీవు ఎదుర్కొనే కష్టాలు నిజమైన స్నేహితుల్ని చూపిస్తుంది. నువ్వు ఎదుర్కొనే విజయాలు నిజమైన శత్రువులను చూపిస్తుంది. నువ్వు విజయం సాధించావంటే అసలైన శత్రువులు బయటకు వస్తారు. నువ్వు కష్టాల్లో కూరుకున్నావంటే అసలైన స్నేహితులు బయటకు వస్తారు. అప్పుడే కదా నిలబడేది ఎవరో, లేదా నిన్ను విడిచిపెట్టేది ఎవరో బయటపడేది. నీ కష్టాలే కదా బయటకు తీసుకొచ్చేది. కాబట్టి చెప్తున్నా, కష్టాలు నిజమైన స్నేహితుల్ని నీకు తెలియచేస్తాయి. విజయము నిజమైన శత్రువుల్ని నీకు కనపరుస్తాయి. నా జీవితంలో దేవుడిచ్చినటువంటి ప్రతిఫలము, విజయం అనే మాట వాడిన కానీ ప్రతిఫలము, పడిన ప్రయాసకు, చేసిన ప్రార్థనకు, పరిచర్యకు ప్రతిఫలంగా దేవుడి పరిచర్యను ఆశీర్వదించినప్పుడు, అప్పటి వరకు నేను అనుకున్నాను కొంతమందిని చూసి వీళ్ళు స్నేహితులు, వీళ్ళు ఆత్మీయులు అని చెప్పి. తర్వాత తెలిసింది ఆత్మీయులు కాదు వీళ్ళు, కయీను సంతతి. కయీను ఏం చేశాడో తెలుసా? హేబేలుతో చక్కగా మాట్లాడాడండి. పొలంలో ఎంతో ప్రేమగా మాట్లాడి ఎంతో చక్కగా మాట్లాడాడు. అలా మాట్లాడుతున్నప్పుడు హేబేలు అనుకున్నాడు, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు మా బ్రదర్ అనుకున్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు? పొడిచి పడేశాడు. కారణం తను పొందుకున్న విజయం, ప్రతిఫలం ఏమిటది? దేవుడు హేబేలును అంగీకరించాడు, అర్పణను అంగీకరించాడు. దాన్ని కయీను తట్టుకోలేకపోయాడు. హేబేలు పొందుకున్నటువంటి ఆ ఆధిక్యత కయీనులో ఉన్నటువంటి సైతాను సంబంధిని బయటపెట్టింది. యోసేపును సహోదరులు ద్వేషించలే, కానీ ఎప్పుడు ద్వేషించారంటే ఎప్పుడైతే తండ్రి ప్రేమించి నిలువటంగి ఇచ్చారో ఆధిక్యత. ఎప్పుడైతే దేవుడు యోసేపును దర్శించి కలలను ఇచ్చాడో, శ్రేష్టమైన కలలను అనుగ్రహించాడో ఆ ఆధిక్యత సహోదరులలో పగబట్టే తత్వాన్ని కనపరిచింది. ఎప్పుడు వాళ్ళు పగబట్టారు? ఆధిక్యతను పొందుకున్నప్పుడు. అదే చెప్తున్నా, నీ ఆధిక్యతలు, నువ్వు పొందుకునేటటువంటి విజయాలు అసలైనటువంటి శత్రువుల్ని నీకు రివీల్ చేస్తాయి. నువ్వు పొందుకున్న కష్టాలు, నష్టాలు అసలైనటువంటి స్నేహితులను నీకు తెలియచేస్తాయి. ఈ విషయాన్ని నా జీవితంలో నేను నేర్చుకున్నాను, మన జీవితంలో నేర్చుకుంటే మంచిది. 4వ అధ్యాయం వచ్చేసరికి పనులు ముమ్మరంగా సాగుతున్నప్పుడు ఏమిటో పాపం సన్బల్లటుకు, టోబియాకు నిద్ర పట్టటల్లా కోపంతో రగిలిపోతూ హేళన చేయటం మొదలు పెట్టారు. ఏమిటా హేళన? చూద్దాం రండి. షోమ్రోను దండు వారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లా నేను, దుర్భరులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలపరుచుకొందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా? మరియు అమోనీయుడైన టోబియా అతని యొద్ద నుండి వారు కట్టిన దాని పైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి గోడ పడిపోవునో? హేళన చేయటం. కట్టారులే, పెద్ద ఏం కట్టారు? కల్వరి టెంపుల్ మందిరాన్ని నిర్మించినప్పుడు ఇలాంటి టోబియాలు, ఇలాంటి సన్బల్లటులు ఎంతమంది అవమానపరచులా? 52 రోజుల్లో కట్టారు, పెట్టుగోడలు కట్టారులేండి అని చెప్పి టోబియాలు, సన్బల్లటులు ఎంతమంది హేళన చేయలేదండి? ఎంతమంది తక్కువ చేసి మాట్లాడలేదు? ఎస్, అదే చెప్తున్నాను. నువ్వు పరిచర్య చేస్తున్నప్పుడు, ప్రభు పని చేస్తున్నప్పుడు నిన్ను ఆటంకపరిచే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు సహోదరి, సహోదరుడా. అదే సమయంలో నువ్వు పడుతున్న ప్రయాసకు దేవుడు ప్రతిఫలంగా ఇచ్చిన పరిచర్య చూడు.
ఏ పని లేకుండా, ఏ పరిచర్య లేకుండా అఘోరించేటటువంటి, విమర్శించేటటువంటి వాళ్ళ పరిచర్య చూడు. చూపించుకోవడానికి ఏమైనా ఉందా విమర్శించే వాళ్లకు?